దారి తీస్తుంది. కాబట్టి సమాజాన్ని గురించి నాకేం బాధ్యత లేదు అని ఈ దేశంలో పుట్టినటువంటి ఒక పౌరుడుగా అనాల్సినటువంటి డైరెక్టరు ఆ మాట అనాల్సినటువంటి బాధ్యత కాదది. ఖచ్చితంగా ఈ సమాజంలో పుట్టిన తర్వాత ఎంతో కొంత సామాజిక బాధ్యతలు అనేటువంటివి వాటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది సమాజానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి దానిపైన వారు కూడా ఆలోచన చేయాలని మేము చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వరయ్య గారు. రామ్ గోపాల్ వర్మ గారు సమాధానం చెప్తారు, చెప్పండి సార్. ఇప్పుడు ఈశ్వరయ్య గారు మీరు ఒక్కటే అర్థం అవట్లేదండి. ఇప్పుడు జనం నిజంగా అంత ఎదవలా అంటే మీరు నేను చెప్పకపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. దేర్ ఆల్ గ్రోన్ పీపుల్. వాళ్ళకి వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన రెగ్యులేషన్స్ బట్టి ఏ సినిమా చూడాలి, ఎవరు మాట వినాలి, ఎవరి మీద గౌరవించాలి, లేకపోతే ఎవరిని అసహించుకోవాలని ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలివి ఉంటుంది. మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మీరు ఒక పర్టికులర్ పద్ధతిలో యూ వాంట్ టు డూ సంథింగ్ అండ్ అప్రిషియేట్ అండ్ రెస్పెక్ట్ యూ ఫర్ దట్. మీరు నా సినిమాలు చూడొద్దు, లేకపోతే సమాజంలో మీలాగా నా గురించి అట్లా ఆలోచించి చూడ వాళ్ళందరూ కూడా దే హ్యావ్ ఎ చాయిస్ నాట్ టు సీ మై ఫిల్మ్. అంతేగాని మీరు వేరే వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళని ఫస్ట్ చేసి వాళ్ళకి తెలియదు నేను వాళ్ళకి బోధిస్తాను, వాళ్ళని ప్రీచ్ చేస్తాను అనేది ఐ డోంట్ థింక్ ఇస్ ద రైట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వరయ్య గారు. మాకు సమయం మించిపోతుంది కానీ మీ సందేశం అందుకున్న రామ్ గోపాల్ వర్మ గారు, కానీ వారి సమాధానం కూడా మీరు విన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు కొత్త జానర్లోకి మూవ్ అవుతున్నారు. మీరు ఫ్రమ్ హారర్, గ్యాంగ్స్టర్స్ అన్ని అయిపోయాయి, ఇప్పుడు ఫ్యాక్షన్ జానర్లో కూడా మూవ్ అవుతున్నారు. ఫ్యాక్షనిజంలో మీకు నచ్చిన ఆస్పెక్ట్ ఏంటి, ఎలిమెంట్ ఏంటి? కక్షలు కార్పణ్యాలు వీటిలో. ఇప్పుడు ఫ్యాక్షన్ అనేది అసలు నాకు వర్డ్కి అర్థం తెలియదు. ఫ్యాక్షన్ అనేది ఫర్ మీ ఇట్ ఈస్ ఎ డ్రామా, ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ ఒక ఫ్యామిలీ, ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ నుంచి, కొన్ని జరిగిన సంఘటనల నుంచి కొంతమంది వ్యక్తులు ఈ సైకాలజీస్ ఎట్లా పనిచేసినాయి అనేది నాకు ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రక్త చరిత్రలో. అది ఫ్యాక్షన్ ఏంటి, ఫ్యాక్షన్ స్ట్రగుల్ ఏంటి అనేది ఇట్ ఈస్ జస్ట్ లేబుల్. అది ఎవెన్చువల్లీ ఇట్స్ హ్యూమన్ స్టోరీ. యూనో రక్త చరిత్ర సినిమాకి సంబంధించి ఈ ఇద్దరి రవి అండ్ సూరి మధ్య జరిగిన వైరంలో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి సార్? అది టూ కాంప్లెక్స్ అనేది ఐ థింక్ టు టాక్ అబౌట్ రక్త చరిత్ర అంటే బికాజ్ అది ఒక ఎపిక్, అది మహాభారతం లాంటి స్టోరీ. అది నాకు అట్లా ఉన్న క్యారెక్టర్స్ ఏ పరిస్థితుల్లోంచి ఎట్లా ఎవరు వచ్చారు, ఏ మనిషి ఇన్సిడెంట్ క్రియేట్ చేశాడు, ఆ క్రియేట్ చేసిన ఇన్సిడెంట్లోంచి పరిస్థితులు ఆ మనిషిని ఎట్లా మార్చినాయి తర్వాత అనేది ఇట్ ఈస్ ఏ టూ వైడ్ సబ్జెక్ట్ టు డిస్కస్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. అంటే గతంలో మీరు తీసిన కొన్ని సినిమాలు కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి, టెర్రరిజంకి నేపథ్యంగా తయారయ్యాయని చెప్పి, మీ సినిమాల్లో ఉన్న కొన్ని సంఘటనలు యాక్చువల్ నిజ జీవితంలో కూడా జరిగాయని చెప్పి, ఈ ఫ్యాక్షన్ బేస్డ్ సినిమా తీయడం వల్ల అటువంటివి జరుగుతాయని ఒక ఎక్కడైనా ఆందోళన కానీ ఒక విధమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ? అది మీడియా స్పెక్యులేషన్ అండి. బేసిక్గా ఇప్పుడు కాంట్రాక్ట్లో బాంబ్ హాస్పిటల్ అంటే అది నేను వేరే చోట్ల జరిగింది చూసే నేను పెట్టాను. అంటే టెర్రరిస్టులు సంవత్సరాలు ప్లాన్ చేసి వాళ్ళు సినిమా చూసి నేర్చుకుంటాం అంత అని అనుకున్నంత మూర్ఖత్వం ఇంకెక్కడ ఉండదు. బికాజ్ దట్ పర్టిక్యులర్ టీవీ పర్సన్ డజంట్ నో. నేను ఐ స్టడీడ్ టెర్రరిజం, ఐ స్టడీడ్ బుక్స్ ఆన్ ఇట్, ఐ మెట్ పీపుల్ ఇన్ ఇంటెలిజెన్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్, ఐ నో లాట్ అబౌట్ ఇట్. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందామంటే నేను 5% నేను నా లైఫ్ టైంలో చూపించలేను సినిమాలో. సో సినిమా చూసి వాళ్ళకి ఐడియా వచ్చి అక్కడ పెట్టేసారు అనటం ఇట్ ఈస్ జస్ట్ స్టూపిడిటీ. కాంట్రవర్సీ అంటే రెండింటికి అది మీడియా మైండ్లో ఉందండి. అది బికాజ్ ఇట్ కోయిన్సైడెడ్. ఇప్పుడు తాజ్ అటాక్ జరిగిందండి. తాజ్ అటాక్ ఏ సినిమాలో వచ్చింది అంతకుముందు? వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయింది, ఏ సినిమాలో వచ్చింది? అది ఇట్ ఈస్ హ్యూమన్ మైండ్. సినిమా కూడా హ్యూమన్ మైండే క్రియేట్ చేస్తాడు, క్రైమ్ యాక్ట్ కూడా హ్యూమన్ మైండే క్రియేట్ చేస్తుంది. యూనో సినిమా అనేది ఇట్ ఈస్ అ మీడియం, ఇట్ ఈస్ అ మైండ్ విచ్ ఈస్ వర్కింగ్ దేర్. సో బేసిక్లీ మీరు కాన్ఫ్లిక్ట్స్, ఎనీ పిక్చర్ ఒక కాన్ఫ్లిక్ట్ మీరు ఒకటి తీసుకొచ్చి, ఇప్పుడు శివ ఉంది, శివాలో సైకిల్ చైన్ తెంపాడు నాగార్జున, మొత్తం రామ్ గోపాల్ వర్మ వైలెన్స్ని ప్రొజెక్ట్ చేసాడు. అసలు సైకిల్ చైన్ తెంపడం ఎవరి వల్ల కాదు, అది మేక్ బిలీవ్ థింగ్. యూనో ఇక్కడ బాంబులు పెట్టడం, హాస్పిటల్స్ ఎగిరిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. టెర్రరిజం అనేది 1940s నుంచి ఉంది. ఈ సినిమా 2004లో వచ్చింది. ఇప్పుడు నేను మీకు టైం ఉంటే నేను 100 ఇన్సిడెంట్లు చెప్తాను, ఎంతవరకు జరగని కూడా. ఐ మీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీడియా వాట్ డిడ్ నాట్ రిపోర్ట్. సో బేసిక్లీ ఐ రిఫ్యూజ్ టు బిలీవ్ దట్ దే సా ఒక వారం రోజుల ముందు రిలీజ్ అయిన సినిమా చూసి వాళ్ళు అది ప్లాన్ చేసి పెట్టారు అనుకోవడం ఇట్ ఈస్ స్టూపిడిటీ. అంటే ఫండమెంటల్గా సినిమా ఇంపాక్ట్ ఎంతటితో మీరే చెప్తున్నారు మీ మాటల్లోనే. నేను ఇప్పుడు చెప్పాను అంటే సినిమా చూస్తారు జనం, అది హిట్ అయిందంటే ఎక్కడో అక్కడ దే ఆర్ రిలేటింగ్ విత్ ఇట్. సినిమానే మీడియం ద్వారా ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని రీక్రియేట్ చేసి లేక ఇప్పుడు మనం ఎంటర్ ది డ్రాగన్ చూసాం. ఎంటర్ ది డ్రాగన్ చూసి బ్రూస్లీ లాగా టెన్స్ అయిపోయి బయటకు వస్తాం. ఒక రౌడీ మీకన్నా కొంచెం పొడ్డుగా ఉన్న మొత్తం అంతా దిగిపోతుంది. అది సినిమా ఈజ్ సపోజ్ టు క్రియేట్ అన్ ఎమోషనల్ సర్చ్. మీరు నవ్వుతారు, లేకపోతే సీ బ్యూటిఫుల్ లొకేషన్, మీరు ఒక స్పందన ఫీల్ అవుతారు, విచ్ ఈస్ వాట్ ద పాయింట్ ఆఫ్ సినిమా. ఇట్ ఈస్ సపోజ్ టు ఎమోషనల్లీ